నమస్కారం అండి మల్లేష్ గారు. నమస్తేనా. ఏం లేదు. ఇప్పుడు మీరు కొంచెం చాలామంది కుత్బుల్లాపూర్ మండలంలో మిమ్మల్ని చాలామంది గుర్తుపడతారు. అందరూ గూడా అప్పుడు ఉద్యమంలో మిమ్మల్ని తెలంగాణ మల్లేష్ అంటుండే గానీ, సరే. బట్ ఏది ఏమైనా గానీ ఇప్పుడు ప్రభుత్వం పాలన ఎలా ఉంది? ఈ మధ్యలో మీ ఇంటర్వ్యూస్ గూడా చాలా తక్కువైపోయినాయి, వస్తలేవు. ప్రభుత్వం పాలన ఎలా ఉంది మీది ఇప్పుడు? ఎలా ఉందంటే ఇప్పుడు కేసీఆర్ ఇంతకుముందు 10 ఏళ్ళు చేసిండు. ఓకే. సరే ఇక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావే వీళ్ళారు కదా. ఒకసారి రేవంత్ రెడ్డి హ్మ్. మంచి పేరుంది. ఏదున్నా కానీ స్టేట్ పరంగా మాట్లాడతాడు. హ్మ్. ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ను ఎన్నుకుంటే మంచిది ఉంది అని పబ్లిక్లో ఇట్లా వచ్చి కాంగ్రెస్ను రేవంత్ రెడ్డి మంచి పరిపాలన చేశాడు కానీ రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నాడు. హ్మ్. ఈ 3-4 నెలలు మంచిగానే అనిపించింది. హ్మ్. మరి ఏమైందో ఏమో తెలియదు. హైడ్రా తెచ్చేసారు. ఓకే. హైడ్రా తెచ్చి హైడ్రా పరంగా ఏమైందంటే నాగార్జున గులగొట్టే వరకు అరే మంచిగా ఏం చేస్తున్నాడు, అరే మంచిగా ఇది అవుతుంది కదా అని ఓకే. అనుకునే వరకు ఏమైపోయింది అని అంటే ఇప్పుడు ఉన్న చిల్లరను కాపాడి ఇది చేసి పెద్ద పెద్దలను ఇది చేస్తే మంచిగా ఉంటుండే. కానీ ఓకే. సామాన్య ప్రజలు ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి సపోజ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది 10 ఏళ్ళు. అంతకుముందు రాజశేఖర రెడ్డి పరిపాలించిండు, కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలించిండు, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే టీడీపీ గవర్నమెంట్ ఉండే. ఓకే. మన అప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చినే కదా జీవోలు. ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్నప్పుడు 5 ఏళ్ళు వీళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు వాళ్ళు ఉంటారు. రాజకీయ పార్టీలు శాశ్వతం కాదు. ఓకే. ఇప్పుడు ఎంఆర్ఓలు కానీ, కలెక్టర్ కానీ, అధికారులు కానీ వాళ్ళు చేసిన పనులే కదా. ఓకే. ఇప్పుడు పబ్లిక్ ఏమైపోయారు అంటే ఇప్పుడు ట్యాక్సీలు కడుతుర్రు, కరెంట్ బిల్లులు కడుతుర్రు. 20 ఏళ్ళ నుంచి వాళ్ళు ఉంటున్నారు ఆ ఇంట్లో. ఓకే. వాళ్ళను రోడ్డు మీదకి తెచ్చిండు కదా ఓకే. రేవంత్ రెడ్డి. హ్మ్. ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతుర్రు. నువ్వు పెద్ద పెద్దలను చెయ్యి. హ్మ్. పెద్ద పెద్దలు ఎంఐఎం ఉన్నాయి, మల్లారెడ్డి ఉన్నాయి, ఇంకా అట్లా 100 మంది పెద్ద పెద్దలు ఉన్నాయి. ఓకే. వాళ్ళని ఇది చేసుకుంటారా? నువ్వు గరీబ్ గాల జోలికి పోతే వాళ్ళ కలకాల మంచిది కాదు. గవర్నమెంట్కి ఇట్లా వ్యతిరేకత వస్తుంది. ఉన్న ఎమ్మెల్యేలే నీకు ఎగనెస్ట్ అవుతారు. ఓకే. ఇప్పుడు 10 ఏళ్ళు నువ్వు గవర్నమెంట్లో లేవు. ఓకే. ఏదో మంచిగా చేసి మంచి పరిపాలన చేస్తే మళ్ళీ 5 ఏళ్ళకి మళ్ళీ నీ ప్రజలు ఎన్నుకుంటుండొచ్చు. నువ్వు ఇట్లా చేస్తే గవర్నమెంట్ ముంగట పడుతుంది. ఓకే. మరి ఇప్పుడు ప్రజలు కూడా మరి చెర్లలో ఎందుకు కట్టాలి? ఎందుకు కట్టాలంటే వాడు తక్కువ రేట్ వస్తుంది కదా. ఇప్పుడు 14 ఉంటాను నేను. 14 80,000 గజం ఉంది. సూర్యనారాయణ 1,00,000 రూపాయలు గజం ఉంది. సూర్యనారాయణ 1,20,000. ఇప్పుడు ఆదర్శనారాయణ 1,10,000 1,20,000 గజం ఉంది. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే అరే ఇలా మన సూరారంలో ఉన్నది పోయి మా దోశ వెంచర్ వేసిండు. రోడ్డు దగ్గర ఉంటుంది, అన్ని హాస్పిటల్ వసతి ఉన్నాయి. అటు గండిపేట గండి మైసమ్మ దగ్గర అయితే అన్నిటికి మంచిగా ఉంటుంది అని ఏం చేస్తా 25,000 30,000 గజం లేక తీసుకోరు. ఓకే. మొన్న వాళ్ళు ఏం చేసారు, పర్మిషన్ పోయినప్పుడు అధికారులు పర్మిషన్ ఇవ్వకపోతే వాడు కట్టుకోడు కదా. కరెక్ట్. పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? అధికారులు. గవర్నమెంట్ కి ఇన్కమ్ కాబట్టి. ఇప్పుడు నిన్నాక మొన్న నేను టీవీలో చూసింది, నేను వ్యక్తిగతంగా ఏం పోయి చూడలే. ఇక్కడ మన కృష్ణాపూర్ దగ్గర 4 రోజులైంది వాడు రిజిస్ట్రేషన్ చేసుకొని 1,30,00,000. ఇప్పుడు అధికారులు నువ్వు రిజిస్ట్రేషన్ చేయకపోతే వాడు పైసలు వానికి ఉంటాయి కదా. అధికారులు గవర్నమెంట్ కు 4 లక్షలు డీడీ చాలని కట్టే 1,30,00,000 పెట్టి ఇల్లు కొని 4 రోజులు నువ్వు కూల కొడుతుంది. ఇప్పుడు రాత్రి ఒక ఆమె కూకట్పల్లిలో ఆమెకు నోటీసులు ఇచ్చారంట, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఇట్లా ఎవరు బాధ్యులు వీళ్ళకు? ఇప్పుడు ఈ రోజు ఈమె చచ్చిపోయింది, రేపు ఎల్లుండి ఇంకో కిరోసిన్లు పోసుకుంటారు, అఘాయిత్యాలు చేసుకుంటారు. ఒక ప్రాణం పోతే ఇంకో ప్రాణం తిరిగి రాదు కదా. ఏ కుటుంబంలో జరిగినా కానీ అన్యాయమే కదా. దీన్ని గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డి అందరు అధికారులు కేబినెట్ మీటింగ్ కూర్చొని చర్చ పెట్టుకొని దీన్ని ఉపసంహరించుకోవాలి. నువ్వు బడాబాబులకు చెయ్యి. 100,000 కోట్లు ఉంటాయి, లక్షల కోట్లు ఉంటాయి, వానికి 100 కోట్లు అయినా నష్టం ఉండదు. ఇప్పుడు హైదరాబాద్లోకి ఇల్లు కట్టుకోవాలని 20-30 ఏళ్ళ నుంచి కళ అని కోరిక. హైదరాబాద్లో ఇల్లు ఉంది పోయి, మా శివకి ఇల్లు ఉంది, మా మల్లేష్కి ఇల్లు ఉంది అంటే అది ఒక కళ. నువ్వు కళను రోడ్డు మీద తెస్తున్నావు, వాళ్ళ ఇండ్ల కుటుంబాన్ని రోడ్డు మీద తెస్తున్నావు. సామాన్లు విమాన్లు ఏం తీయనిస్తలేరు. వస్తురు పొద్దున ఆదివారమే పెడుతురు. మరి అది ఇట్లా శనివారం ఆదివారం పెడుతురు, గూల కొడుతురు. ఇళ్ళ సామాన్లు వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు మొన్నదాకా వరదలు వచ్చినాయి. ఒకరోజు ఇంట్లో కింద నీళ్ళు వస్తేనే పైన పోయి ఉండాలంటే ఒకరోజు 24 గంటలు ఉండాలంటేనే నరకం చూస్తావు. నువ్వు వాళ్ళ ఇంటినే మొత్తం గూల కొడితే ఏడుంటారు, ఏడబోయి వస్తారు. మీరు సీఎం గారికి చేసే విజ్ఞప్తి ఏంటి? విజ్ఞప్తి ఏంటంటే కేబినెట్ మీటింగ్ పెట్టుకొని చర్చ చేసుకోండి. పేద ప్రజలను రోడ్డు మీదకి దేకూర్రి. వ్యతిరేకత మొదలవుతుంది. వ్యతిరేకత మొదలై గవర్నమెంట్ ఉన్నాయి. గవర్నమెంట్ ఇట్లా చేస్తే పబ్లిక్ తిరగబడతారు, అధికారులను కొడతారు, కిరోసిన్ పోసుకొని దాగలబడతారు. వాళ్ళు చచ్చిపోతే ఎవడు బాధ్యుడు? దీని మీద గవర్నమెంట్ కేబినెట్ మీటింగ్ పెట్టి చర్చ తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న చిల్డ్రన్ కబ్జాలు చేయకుండా చూడుర్రి.
ఓకే. కొన్ని సర్వే నెంబర్లు కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తలేరంట. అది ఆపేసారు 20 ఇప్పుడు బస్సుల పాపాయాద నార్ ఆపేసారు, పద్మనార్ ఫేజ్ 1 ఫేజ్ 2 రామరెడ్డి నారు సుధాకర్ అన్ని 20 కాలనీలు ఆపేసారు రిజిస్ట్రేషన్. ఓకే. వచ్చేదే గవర్నమెంట్ కు రియల్ ఎస్టేట్ మీద రిజిస్ట్రేషన్లు అవుతాయి. ఓకే. సిటీలో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసులు అన్ని కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తాయి. ఓకే. నువ్వు దాన్నే ఆప్తి. ఓకే. ఇప్పుడు రిజిస్ట్రేషన్ రియల్ ఎస్టేట్ అయిపోయింది అనుకో, మేస్త్రీలకు ఇబ్బంది, కాంట్రాక్టర్లకు ఇబ్బంది, ఓకే. ఎలక్ట్రీషియన్ వాళ్ళకి ఇబ్బంది, ఓకే. ప్లంబర్లకు ఇబ్బంది. రిజిస్ట్రేషన్ రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు 100 మంది 1000 మంది ఉన్నారు సిటీలో. వాళ్ళు దీని మీద ఆధారపడి ఉన్నారు. ఓకే. వాళ్ళ బతుకులు ఏం కావాలి. ఓకే. అన్ని వ్యవస్థల మీద పడుతుంది ప్రభావం. నువ్వు బయట పోయి చూస్తే మార్కెట్ లేదన్నా దందలు లేవు, ఏం లేవు. వాడు నెలగానే ఎట్లా కిరాయిలు కట్టుకుంటాడు? 50,000 60,000 కిరాయిలు కట్టాలి. ఓకే. ఏడికం కట్టుకుంటారు వాళ్ళు, షాపులు బిజినెస్లు పెట్టుకున్న వాళ్ళు. ఓకే. ఓకేనండి, మీ అభిప్రాయం ఆల్రెడీ సీఎం దాకా చేరుతుంది. ఇది దాన్ని బట్టి ఆలోచిద్దాం ఏం రిజల్ట్ వస్తుందో. ఓకే, థ్యాంక్ యూ.